లండన్ లో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన లండన్ చేరుకున్న సందర్భంగా ప్రవాస భారతీయులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరు కనిపించకుండా చేస్తానంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. లండన్ లో రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, దావోస్ పర్యటన ముగించుకొని లండన్ లో నిన్న జరిగిన లండన్ వెల్కమ్ లండన్ మీటింగ్ లో ఆయన బీఆర్ఎస్ ను సీరియస్ గా టార్గెట్ చేస్తూ కామెంట్ చేయడం ఇప్పుడు ఆటాట్ గా మారింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 100 మీటర్లలో బొంద పెడతానంటూ చాలా హాట్ కామెంట్ చేశారు. దాంతో పాటు ఈ మధ్య కాలంలో మాజీ సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తున్నారు. టైగర్ ఎంటరింగ్ అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. దీనికి కూడా కౌంటర్ గా ఆయన చెప్పడం జరిగింది. పులి బయటకు వస్తే బోన్లో కూర్చోబెడతా అంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. మొత్తానికి అక్కడ ఏదైతే లండన్ లో పార్టీ కార్యకర్తలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అనుకోండి, ఏర్పాటు చేసిన వెల్కమ్ లండన్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేయడం ఇప్పుడు ఆటాట్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా ముందుకెళ్తుందన్న దానికి ఒక ఇండికేషన్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది. దాంతో పాటు బీఆర్ఎస్ ను అంత సీరియస్ గా తాము టార్గెట్ చేస్తున్నామన్న సంకేతాలు కూడా రేవంత్ రెడ్డి టోటల్ గా పార్టీ శ్రేణులకు ఇచ్చినట్టుగా చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో హాట్ కామెంట్ చేయడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా సాఫ్ట్ గా వెళ్తున్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా ఈ హాట్ కామెంట్ చేయడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత చర్చకు కారణమవుతుంది. థాంక్యూ కొండల్.